ప్రపంచంలో ఇప్పటికీ సమాధానం లేని 50 నిజ జీవిత మిస్టరీ సిరీస్కు మీకు స్వాగతం. ఈరోజు మనం మన సిరీస్లో ఎపిసోడ్ 1 ద జోడియాక్ కిల్లర్ గురించి తెలుసుకుందాం. అది 1948 అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం. ప్రశాంతమైన రాత్రి. ప్రేమలో మునిగిపోయిన ఒక యువ జంట తమ కారులో మాట్లాడుకుంటూ భవిష్యత్తు గురించి కలలు కంటోంది. కానీ కొన్ని క్షణాల్లోనే వారి జీవితాలు శాశ్వతంగా మారిపోతాయని వారికి తెలియదు. ఆ రాత్రితో ప్రారంభమైన భయంకరమైన సంఘటన అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద మిస్టరీగా మారింది. అతను ఎవరు? ఎందుకు హత్యలు చేశాడు? పోలీసులను ఎందుకు సవాలు చేశాడు? ప్రపంచం ఇప్పటికీ సమాధానం వెతుకుతున్న ఆ రహస్య వ్యక్తి జోడియాక్ కిల్లర్. ఈరోజు ఆ మిస్టరీని మొదటి భాగంలో తెలుసుకుందాం. అమెరికాలో సామాజిక రాజకీయ మార్పులు వేగంగా జరుగుతున్న కాలం. కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రజలు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఎవరూ ఊహించలేదు. కొద్ది రోజుల్లో ఒక గుర్తు తెలియని హంతకుడు మొత్తం రాష్ట్రాన్ని భయపెడతాడని. 1968 డిసెంబర్ 20న కాలిఫోర్నియాలోని లేక్ హర్మన్ రోడ్. రాత్రి సమయం. 18 ఏళ్ల డేవిడ్ ఫారడే మరియు 16 ఏళ్ల బెటీ లూ జెన్సన్ తమ కార్లో మాట్లాడుకుంటూ అక్కడ నిలిచారు. ఆ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉంది. కొద్దిసేపటికి ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత జరిగినది అమెరికా చరిత్రను మార్చేసింది. ఆ వ్యక్తి యువ జంటపై కాల్పులు జరిపాడు. డేవిడ్ అక్కడికక్కడే మరణించాడు. బెటీలు ప్రాణాలు కాపాడుకోవడానికి కార్లో నుంచి పరుగెత్తింది. కాని కొన్ని అడుగులు వెళ్లకముందే ఆమెపై కూడా కాల్పులు జరిగాయి. ఆమె కూడా అక్కడే మరణించింది. హంతకుడు మాత్రం ఎలాంటి ఆధారాలు వదలకుండా అక్కడికడ్నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి దొరికింది కొన్ని తూటాల గుర్తులు, ఒక కారు మరియు 2 మృతదేహాలు. ఎవరి హత్య చేశారు? ఎందుకు చేశారు? ఎవరిపైనా స్పష్టమైన అనుమానం లేదు. దర్యాప్తు ప్రారంభమైంది. ఈ సంఘటన తర్వాత దాదాపు 6 నెలలు గడిచిపోయాయి. ప్రజలు ఈ కేసును మర్చిపోవడం ప్రారంభించారు. కానీ హంతకుడు మాత్రం ఆగలేదు. 1969 జులై 4న అమెరికా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. అదే రాత్రి మరో యువ జంట డార్లిన్ ఫెరిన్ మరియు మైకల్ మెజ్జో తమ కారులో కూర్చున్నారు. అప్పుడే ఒక కారు నెమ్మదిగా వారి దగ్గరకు వచ్చింది. ఆ వ్యక్తి మొదట వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ తిరిగి వచ్చాడు. ఈసారి తన చేతిలో ఒక తుపాకీ ఉంది. అతను కాల్పులు ప్రారంభించాడు. డార్లిన్ మరణించింది. మైకల్ తీవ్రంగా గాయపడ్డాడు. కాని అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. అతను చెప్పింది ఒక్కటే, నేనే ఆ ఇద్దరిపై కాల్పులు జరిపాను. అంతేకాదు, గత సంవత్సరం జరిగిన లేక్ హర్మన్ రోడ్ హత్యలు కూడా నేనే చేశాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు పోలీసులు అర్థం చేసుకున్నారు ఈ 2 కేసులు ఒకే వ్యక్తి పని అని. కొన్ని రోజుల తర్వాత కాలిఫోర్నియాలోని 3 ప్రముఖ వార్తాపత్రికలకు ఒకే రోజు విచిత్రమైన లేఖలు వచ్చాయి. ఆ లేఖల్లో హత్యలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. పోలీసులకు మాత్రమే తెలిసిన సమాచారం కూడా అందులో ఉంది. దాంతో ఈ లేఖలు నిజంగా హంతకుడి పంపాడని అధికారులు భావించారు. ప్రతి లేఖతో పాటు ఒక విచిత్రమైన కోడ్ కూడా పంపబడింది. వందలాది గుర్తులు, వింత చిహ్నాలు, సంఖ్యలు, ఎవరూ అర్థం చేసుకోలేని రహస్య సందేశం. ఆ హంతకుడు ఒక హెచ్చరిక కూడా చేశాడు. ఈ కోడ్ను పత్రికలో ప్రచురించండి, లేకపోతే మరిన్ని హత్యలు చేస్తాను అని రాశాడు. కొన్ని వారాల తర్వాత మరో లేఖ వచ్చింది. ఈసారి ఆ లేఖలో మొదటిసారి ఒక పేరు కనిపించింది. దిస్ ఇస్ ద జోడియాక్ స్పీకింగ్. అంటే నేనే జోడియాక్. అప్పటినుంచి అమెరికా మొత్తం అతన్ని జోడియాక్ కిల్లర్ అని పిలవడం ప్రారంభించింది. పోలీసులు, గూఢచారి సంస్థలు ఆ కోడ్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయి. చివరకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మరియు అతని భార్య కలిసి
కోడ్లోని ఎక్కువ భాగాన్ని ఛేదించారు. ఆ సందేశంలో జోడియాక్ తన హత్యల గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అయితే తన అసలు పేరు మాత్రం అందులో చెప్పలేదు. దాంతో మిస్టరీ అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. రాత్రి బయటకు వెళ్లడానికి ప్రజలు భయపడటం ప్రారంభించారు. ప్రతి కొత్త వార్త, ప్రతి కొత్త లేఖ, ప్రతి కొత్త హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసులు వేలాది అనుమానితులను విచారించారు. కాని జోడియాక్ మాత్రం కనిపించలేదు. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తరువాత జోడియాక్ చేసిన పని ప్రపంచంలోని అత్యంత ధైర్యమైన నేరస్తుల్లో ఒకడిగా అతన్ని మార్చింది. పోలీసులను బహిరంగంగా సవాలు చేస్తూ మరిన్ని రహస్య కోడ్లు పంపాడు. చివరికి అతన్ని ఎవరైనా గుర్తించారా? అసలతను ఎవరు? ఆ భయంకరమైన కథను పార్ట్ 2లో తెలుసుకుందాం.